నీ వంటి వాడు మరొకడు లేడు, భూమి ఎందైనను ఆకాశమందైనను నీ వంటి వారు లేరు అని సొలొమోను మహారాజు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అండ్ ద బైబిల్ కాన్స్టాంట్లీ రిమైండింగ్ అస్ దెర్ ఈస్ నన్ లైక్ అవర్ గాడ్. మన దేవుడు లాంటి వాడు మరొకరు లేరు కనుక మనం ప్రభువును స్తుతించాలి. అఫ్ కోర్స్ దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాల్లో అది కూడా ఒకటి. ఆయనకు సమానులు కానీ ఆయనకు మించిన వారు కానీ ఎవరు ఉండరు. ఆయన సమస్తమునకు ఆది సంభూతుడు, అందరికీ పైగా ఉండువాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దావీదు కట్టాలనుకున్నాడు, అయితే దేవుని సంకల్పం సొలొమోను ద్వారా కార్యం జరగాలని. సమస్తాన్ని సమకూర్చినవాడు దావీదే. సొలొమోను రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని నడిపింపుతో చక్కని మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తూ, దేవునికి అంకితం ఇస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా అభివర్ణిస్తూ సొలొమోను ప్రార్థించాడు. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేంటంటే, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నీ నిబంధన నెరవేర్చువాడు నీవు ప్రభువా అన్నాడు. దేవుణ్ణి అనుసరించే విధానం ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి. చాలాసార్లు మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేయం. ఎవరినో సంతోషపెట్టాలని, ఎవరినో సంతృప్తిపరచాలని, లేదా ఎవరో మెచ్చుకోవాలని, ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఆరాధన, ప్రార్థన, భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు, దేవుని అనుసరించు. దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. వాక్యాలు వినడం ద్వారా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తున్నారు, మంచిదే. కానీ ఎంతమంది దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు? ఇది ప్రశ్న. ప్రతిరోజు జీవన ప్రయాణంలో, ఈ జీవిత యాత్రలో ప్రభువుని అనుసరిస్తూ నడుస్తున్నారు. క్రీస్తును పోలి నడవడం, ఆయనలా నడవడం, ఆయనను పోలి మనం జీవించడం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయన అనుసరించడం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అనుభవం.